వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఇప్పుడు కూడా చిన్న వాక్యం చెప్పుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా, నీ నామానికి అనేక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా వాక్యం చెప్తున్నాను. నీ ధ్యానము, నీ బలము, ధైర్యము నాకు దయచేయమని యేసు నామమున అడిగిపెట్టుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను చెప్పబోయే అంశం, మన జీవితం అనే ఇల్లు దేని మీద కట్టుకోవాలి. మన జీవితం అనే ఇల్లు దేని మీద కట్టుకోవాలి. మేము చిన్న కథ చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్దామండి. ఒక అడవిలో అంటండి 2 మనుషులు నివసించేవారంటండి. అయితే వాళ్ళ అన్నమాటలో రాత్రి పడుకుంటాం కదండి, మనం కూడా పడుకుంటాం కదా. అలాగే వాళ్ళకు నిద్రపోయే చెట్ల మీద పడుకుంటాం, పొట్ల కాడ పడుకుంటాం, చెట్ల కింద పడుకుంటాం చేసేవారంటండి. మనమైతే ఇంట్లో పడుకుంటున్నాం, వాళ్ళ చెట్ల మీద పడుకునేవారు. అక్కడ చేముని అన్నీ కొట్టేసేమంటండి. అయితే వాళ్ళిద్దరికి అంటండి ఒక ఆలోచన వచ్చిందంటండి, మనం ఇల్లు కట్టుకొని నిద్రపోవచ్చు, అప్పుడు మనకి ఏమవుదు అని అనుకున్నారంటండి. అయితే వాళ్ళిద్దరిలో ఒక అంటండి బద్ధకస్తులు అంటండి. అయితే మన ఎవరికి బద్ధకష్టం ఉండకూడదండి, సోమరుగా ఉండకూడదండి, సరేనా. అయితే వాళ్ళిద్దరూ అంటండి ఇల్లు కట్టుకున్నారంటండి. ఒకడు మాత్రం గడ్డితో కట్టుకున్నారంటండి, ఒక అతను అయితే ఇటుకలతో కట్టుకున్నారంటండి. అయితే ఒకరోజు పెద్ద తుఫాను కురిసిందంటండి. అయితే ఆ తుఫాన్కి గడ్డి మొత్తం ఎగిరిపోయి ఇల్లు కూలిపోయిందంటండి. అయితే అతనికి ఏం చేయాలో తెలవక చెట్ల మీదకి వెళ్తుండే, చెట్ల మీద కూడా వర్షం కురిసేస్తుందంటండి. ఎటు వెళ్ళినా కానీ వర్షమే వచ్చేస్తుందంటండి. అయితే అతనికి ఒక ఆలోచన వచ్చింది, ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు, అప్పుడు క్షేమంగా ఉండొచ్చు, తడిసిపోకుండా ఉండొచ్చు అని అనుకుని ఆ ఇంట్లోకి వెళ్ళారంటండి. అయితే ఇప్పుడు ఆ గడ్డితో కట్టుకున్న ఇల్లు కూలిపోయింది, ఆ ఇటుకలతో కట్టుకున్న ఇల్లు బలంగా ఉందండి. చూసారండి ఏమైందో. మనం కూడా బద్ధకంగా ఉండకూడదండి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు, ఒక అతనేమో గడ్డి మీద కట్టుకున్నారు, ఒక అతనేమో ఇటుక మీద కట్టుకున్నారు. ఇటుక మీద కట్టుకున్న ఇల్లు బలంగా ఉందండి, గడ్డితో కట్టుకున్న ఇల్లు బలంగా లేదు. అసలు తుఫాన్ వచ్చింది, కూలిపోయింది. ఇటుకలతో కట్టుకున్న ఇల్లు కూలిపోలేదండి, బలంగా ఉంది, అలాగే ఉంది. అలాగే బైబిల్లో కూడా 2 ఉన్నారండి, ఒక అతనేమో బుద్ధిమంతుడు, ఒక అతనేమో బుద్ధిహీనుడండి. అయితే ఒకరోజు వాళ్ళిద్దరు కూడా ఇల్లు కట్టుకున్నారంటండి. అయితే బుద్ధిహీనుడు అంటండి ఇసుకలో కట్టుకున్నాడంటండి, చాలా అందంగా కట్టుకున్నాడండి ఇల్లు, బిల్డింగ్లు కట్టాడండి, టైల్స్ వేయించాడని వేయించాడండి, కానీ ఇసుక మీద కట్టాడండి. ఇంకో బుద్ధిమంతుడేమో ఇల్లు అందంగా ఉందంటండి, అతను కూడా పెయింట్లు వేయించాడు, టైల్స్ అన్నీ చేయించాడంటండి. అతను బండ మీద కట్టుకున్నాడంటండి ఇల్లు. అది ఉంటుంది చూడండి బైబిల్లో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం నుండి 27వ వచనం వరకు. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. చూసారండి, బుద్ధిహీనుడు ఇసుక మీద కట్టుకున్నాడండి తన పునాది ఇల్లు, అందంగా కట్టుకున్నాడు. కానీ వరదలు వచ్చింది, తుఫాన్ వచ్చింది, వాన కురిసింది, ఆ ఇల్లు కూలిపోయిందండి. చూసారా. అలాగే మన జీవితం అనే ఇల్లు ఇసుక మీద కట్టుకోకూడదండి. ఇసుక అంటే సాతానండి, అబద్ధాల మీద, దొంగతనాల మీద ఇలాగ కట్టుకోకూడదండి. మనం నీతిగా ఉండాలండి, నీతిగా ఉండి బండ మీద కట్టుకోవాలి మన ఇల్లు. మన జీవితం అనే ఇల్లు దేవుని అనే వాక్యం మీద కట్టుకోవాలి, దేవుని అనే బండ మీద కట్టుకోవాలండి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, డబ్బులు ఎక్కువ ఉంటే దేవుని వదిలేస్తున్నారండి, డబ్బులు తక్కువ ఉంటే దేవుడా అంటున్నారండి. చూసారండి, డబ్బు లేకపోయినా డబ్బు ఉన్నా కానీ మన దేవుడితోనే సహవాసం చేయాలండి. ఇక్కడ ఏమని చూస్తారు, బుద్ధిహీనుడు మట్టి మీద కట్టుకున్నాడు, కూలిపోయింది. బుద్ధిమంతుడు బండ మీద కట్టుకున్నాడు, కూలలేదండి. ఆ రెండింటి మీద వర్షము, వరదలు, గాలి అన్నీ కొట్టినాయి, కానీ రెండింటిలో ఇసుక మీద కట్టుకున్న
ఇల్లు కూలిపోయిందండి. బుద్ధిహీనుడు ఇల్లు కూలిపోయింది, బుద్ధిమంతుడి ఇల్లు కూరలేదండి. చాలా బండ అంటే చాలా బలంగా ఉంటుంది. బండ అంటే పెద్ద పెద్ద రాళ్ళు అయ్యండి, వాటి మీద ఇల్లు కట్టుకున్నాడు, చాలా బలంగా ఉంది. ఇసుక అనుకోండి, ఏ వర్షం వచ్చిందనుకో కింద దిగిపోద్ది. చూసే కొంతమంది పిల్లలు ఆడతారు, ఇసుకలో తవ్వి 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 గుహలు చేస్తారు. అది ఆ తవ్వే కొలది ఇసుక పడుతూనే ఉంటుందండి. పొడి ఇసుక అయితే, తడి ఇసుక అయితే బలంగా ఉంటుంది. అలాగే రాళ్ళు కూడా ఇసుక కన్నా చాలా బలంగా ఉంటాయండి. అందుకు బుద్ధిమంతుడు రాళ్ళ మీద ఇల్లు కట్టుకున్నాడు, కానీ బుద్ధిహీనుడు తెలివి లేక ఇసుక మీద కట్టుకున్నాడండి. అలాగే బుద్ధిహీనులాగా మనం ఉండకూడదు. బుద్ధిహీనులాగా మన జీవితం అబద్ధాల మీద, దొంగతనాల మీద ఇలాగా కట్టుకోకూడదండి. బుద్ధిమంతుల్లాగా మనం మన జీవితం దేవుడు అనే వాక్యం మీద, దేవుడు అనే బండ మీద కట్టుకోవాలండి. ఇప్పటి నుంచి మనము బుద్ధిహీనులాగా ఉండకూడదు, బుద్ధిమంతుల్లాగా ఉందాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల యేసయ్యా, నేను ఈ వాక్యం చెప్పాను నాయన. మా అందరి హృదయాల్లో బయలుపరచండి నాయన, మా అందరి హృదయాల్లో ఉంచండి నాయన. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మేమందరం మా జీవితం నాయన నీ వాక్యమైన ఇల్లు మీద కట్టుకోవాలి నాయన యేసయ్యా. అటు రీతిగా మీరు చూడండి నాయన యేసయ్యా. మేము ఆ బుద్ధిహీనులాగా ఉండకుండా బుద్ధిమంతుల్లాగా ఉండాలి నాయన. ఆ బుద్ధిమంతుడైనా తన ఇల్లు రాళ్ళ మీద కట్టుకున్నట్టు మేము కూడా మా జీవితం వాక్యం అనే బండ మీద కట్టుకునే కృపని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు వాక్యం చెప్పినది మా పెద్ద కుమారుడు యాజిన్ బాబు. ఇంటికాడ లక్కీ అని పిలుస్తాం. చక్కని మాటలు చెప్పడానికి దేవుడు అతనికి కృపిచ్చాడు. ఆ మాటల్లో మీరు చక్కగా విని బలపడాలని, మీ పిల్లలను కూడా దేవుడి కోసం పెంచాలని, అటువంటి పిల్లల చేత చెప్పిస్తే అంతమాను సెల్ ఫోన్లతోనూ వ్యర్థంగా గడిపే మీ పిల్లలను కూడా ఇలాగైనా మేము పెంచాలి, ఇలాగ మా బిడ్డలను తయారు చేయని ఆలోచన మీకు పుడతాదని, ఒక రోషం వస్తుందని ఆ బిడ్డను మీ ముందు అలా నిలబెడుతున్నాం. కాబట్టి మీ పిల్లలను కూడా దేవునిలో పెంచుతారని ఆశిస్తున్నాం. మీ అందరిలో ఒక ప్రేరణ కలిగించాలని, మీ పిల్లల్లో ఒక ప్రేరణ కలిగించాలని ఇది ఒక చిరు ప్రయత్నం. అలాగే మా అబ్బాయి యాజిన్ బాబు కోసం కూడా ప్రార్థన చేయండి, దేవుడి కోసం ఇంకా బలముగా వాడబడాలని. కుమారుడు చెప్పిన చాలా చక్కని అంశం, ఇద్దరు వ్యక్తులు, రెండు ఇళ్ళు, రెండు జీవితాలు. ఒక వ్యక్తి దేవుని మాట విని దేవుని మాట ప్రకారము జీవితాన్ని, ఇల్లును, కుటుంబాన్ని, భక్తి జీవితాన్ని కట్టుకునే వ్యక్తి. రెండవ వ్యక్తి దేవుడు మాట చెప్పున కాదు, దేవుడు చిత్తానుసారంగా కాదు, దేవుడు జ్ఞానము చెప్పున కాదు, తనకు నచ్చినట్టు, తనకిష్టమైనట్టు, తనని తాను నమ్ముకొని, తన బలాన్ని నమ్ముకొని, నేనేం చేసినా బాగానే ఉంటుందని కట్టుకున్న వ్యక్తి. దేవుడు మాట విని దేవుడు చిత్తానుసారంగా చేసిన వ్యక్తి జీవితం ఎలాగుంటుందంటే, బలమైనటువంటి బండ మీద కట్టబడిన, బలమైన పునాది వేయబడి కట్టబడిన ఇల్లులాగా ఉంటుందని దేవుడు చెబుతున్నాడు. యాండి వరదలు వచ్చినా, తుఫానులు వచ్చినా, గాలి విసిరినా ఆ బండ మీద, బలమైన పునాదుల మీద కట్టబడిన ఇల్లు కాబట్టి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా ఆ ఇల్లు కూలలేదు, పడలేదు, స్ట్రాంగ్గా నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చిత్తానుసారంగా వెళితే, దేవుని మాట చెప్పున చేస్తే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా,
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, నీ భక్తి జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం నిలబడి క్రీస్తుని బండ మీద కట్టబడినటువంటి ఇల్లులాగా ఎప్పుడు నిలిచి ప్రభు రాకడ వరకు, నీ ప్రాణం పోకడ వరకు నమ్మకంగా ఉండి దేవుని రాజ్యములో ఉంటావో, బండ మీద కట్టిన వారింటి మీదకి వరదలు, గాలులు, తుఫాన్లు వస్తాయి. ఏండి, ఇసుక మీద కట్టుకున్న వాడి మీదకి కూడా వచ్చాయి ఈ వరదలు, ఈ తుఫానులు, ఈ గాలులు. జీవితం అన్నాక ఏండి, దేవుని నమ్మినోళ్ళకి వస్తాయి కష్టాలు, దేవుణ్ణి నమ్మని వారికి కూడా వస్తాయి. జీవితం అంటేనే కష్టాలమయం కదండి. జీవితం అంటేనే ఒక యుద్ధకాలం అన్నాడు కదా యోబు గ్రంథం 7వ అధ్యాయంలో. భూమి మీద నరుని జీవితము యుద్ధకాలం అన్నాడు. చూడండి, ఆ మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథములో ఆ మాట ఉంటుంది. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? యుద్ధకాలమే. జీవితం అన్నాక ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, బాధలు ఉంటాయి, తిప్పలు ఉంటాయి. కానీ బిడ్డలారా, మనం ఎప్పుడైతే క్రీస్తు అనే బండ మీద మన భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నామో, శ్రమలు వచ్చినా నిలబడతాం, కష్టాలు వచ్చినా నిలబడతాం, వ్యాధులు వచ్చినా నిలబడతాం. ఏండి, ఏ పరిస్థితులు ఎలాగున్నా నిలబడతాం. ఎవరు అండగా ఉన్నా లేకపోయినా, ఎవరు తోడొచ్చినా రాకపోయినా, ఆస్తిపాస్తులున్నా లేకపోయినా, ఏండి, నిన్ను క్రీస్తు నుంచి ఏది ఎడబాపనేరదో. పౌలయ్య గారు అదే అంటాడు. ఆకలైనా, దప్పికైనా, చావైనా, బ్రతుకైనా, ఏండి, ఖడ్గమైనా, కరువైనా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు గలవాడెవడో. దేవుడు క్రీస్తుని బండ మీద మన భక్తి జీవితాన్ని కట్టుకుంటే ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడతాం. అండి, మన బంధాన్ని, యేసయ్యతో మనకున్న అనుబంధాన్ని ఎవరు విడదీయలేరు. మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఏండి, క్రీస్తుని బండ మీద కట్టుకుంటే ఈ సమస్యల్లో కూడా, ఏండి, కష్టాలలో కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు. ఏండి, ఎన్ని పాటలు వచ్చినా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భక్తిని ఏమీ చేయలేవు. ఆ బండ మీద కట్టబడినటువంటి ఇల్లు మీదకి వచ్చాయి వరదలు, వచ్చాయి. ఏండి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి పడిపోలేదు, కూలిపోలేదు. బుద్ధిహీనుడు ఆడు కట్టాడు ఇల్లు, కానీ ఎక్కడ కట్టలేదు తెలుసా? ఇసుక మీద వేసాడంటండి పునాది. వరద వచ్చినప్పటికీ ఇసుక కొట్టుకుపోతుంది, ఇల్లు కూలిపోతుంది. చూడండి ఆ మాట 26వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 26వ వచనం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలొచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. సరా, వీడు దేవుడు మాట చెప్పినా చేయలేదు, దేవుడు మాట చెప్పిన బ్రతికేవాడు కాదు, వాక్యానుసారంగా జీవించేవాడు కాదు, దేవుడి మీద నమ్మకం ఉండదు, వాక్యం విన్నా లోబడడు. ఏండి, ఏం కాదులే, ఏం దేవుడు దీవిస్తాడు, నేను కష్టపడిపోతే నా వ్యాపారం వృద్ధి అయిపోద్ది, నేను కష్టపడిపోతే నేను సూపర్ అయిపోతానని ఒక కష్టాన్నే నమ్ముకుని, తన జ్ఞానాన్నే నమ్ముకుని, తన బలాన్నే నమ్ముకుని, బంధువులు నమ్ముకుని, స్నేహితులు నమ్ముకుని ముందుకెళ్ళే రకాలు చాలామంది ఉన్నారు. ఏండి, కష్టపడతాం అనేది చాలా అవసరం, అనుమానం ఏమీ లేదు. కానీ దేవుడు మాటను పక్కన పెట్టి, దేవుడిని పక్కన పెట్టి, దేవుడి చిత్తాన్ని పక్కన పెట్టి, దేవుడి చిత్తము లేని పనిలో కష్టపడితే, దేవుడి చిత్తము లేని వ్యాపారంలో ముందుకెళితే, దేవుడి చిత్తం కాని మార్గాలలో ముందుకెళితే, అన్యాయపు మార్గాలు, అక్రమ మార్గాలు,
దొంగతనాలు, వ్యభిచారాలు, ద్రోహాలు, మోసాలు ఇటువంటి రీతిలో వెళ్ళి నేను ఏదో కట్టుకుంటాను, ఏదో సాధిస్తాను, నేను డెవలప్ అవుతాను, నేను విస్తరిస్తాననుకుంటే ఒకరోజు వరద వస్తుంది, ఒకరోజు పెనుగాలులు, ఈదురుగాలు, తుఫాన్లు వచ్చినప్పుడు నీవు క్రీస్తు అనే బండ మీద కట్టలేదు కాబట్టి, వాక్యానుసారంగా నువ్వు ముందుకు వెళ్ళలేదు కాబట్టి, దేవుని చిత్తం ఒకటైతే దేవుని చిత్తానికి వేరుగా నువ్వు చేస్తావు కాబట్టి నీ జీవితంలో నష్టము తప్పదు, నీ పరీక్షల్లో అపజయము తప్పదు, నీ వ్యాపారంలో నష్టము తప్పదు, ఒకరోజు దివాళా తీయక తప్పదు, ఒకరోజు నీకు కన్నీరే మిగులుతుంది, నువ్వు పెట్టిన పెట్టుబడి అంతా పోతుంది, నీ కష్టమంతా వృధా అయిపోతుంది. ఎందుకంటే దేవుడి చిత్తములో ఏదుంటే ఆ విధముగా వెళ్ళడమే నీకు మేలు. దేవుడు మాట చొప్పున చేస్తే నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. సీమోను పేతురు యేసు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? వలలో పట్టుకుని వెళ్ళిపోయారు. రాత్రి అంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. వాళ్ళకి వేట రాదా? వాళ్ళు వలలేయడం సరిగా రాదా? వలలొచ్చు, సముద్రంలో చేపలు ఉన్నాయి, కానీ వారి బ్రతుకుల్లో యేసు లేడు, వారి పడవలో యేసు లేడు. వారు దేవుడు చెప్పినట్టు చెయ్యకుండా వెళ్ళారు. బ్రతికున్నప్పుడు దేవుడికి ఇచ్చిన మాట ప్రక్కన పెట్టేశారు. రాత్రంతా ప్రయాసపడిన ఫలితము లేదు. మరలా యేసు ప్రభు వచ్చి వారికి ఒక మాట చెప్పి ఆ విధంగా వలవేయమన్నప్పుడు ఆ విధముగా యేసయ్య మాట చొప్పున చేసినప్పుడు 153 గొప్ప చేపలు పడ్డాయి. చూసారా? యేసయ్య మాట చొప్పున చేస్తే ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, దీవించబడతావు, హెచ్చించబడతావు. దేవుని మాట చొప్పున కాక నాకేంటి, ఎవరు చెప్పాలి, నాకు బలం ఉంది, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, ఏసెవరో నాకు తెలుసులే ఎలా కష్టపడాలో, ప్రార్థన అక్కర్లేదు, ప్రభు అక్కర్లేదు, ఆయన మాట కాదు, నా ఇష్టానుసారంగా వెళ్తానంటే నీ ప్రయాస అంతా ఒకరోజు వృధా అవుతుంది. ఆ తర్వాత కూలిపోయిన జీవితాలు, కూలిపోయిన వ్యాపారాలు, కూలిపోయిన బ్రతుకులు, పాడైపోయిన ఆత్మీయ జీవితాలు, పాడైపోయిన భక్తి జీవితాలు మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి. ఆ జాబితాలో నువ్వు చేరిపోతావు. కాబట్టి మన బ్రతుకులు, మన కుటుంబము, మన భక్తి జీవితము, మన వ్యాపారము ఏదైనా కానీ యేసయ్య అనే బండ మీద కట్టబడి యేసయ్య మాట చొప్పున వెళితే చేస్తే అది మనకి స్థిరముగా నిలిచి ఉండి అభివృద్ధి చెందుతాము. అర్థమవుతుందా బిడ్డలారా? కాబట్టి నువ్వేమి చేయాలో తెలుసా? దేవుడి చిత్తం ఏమిటో తెలుసుకొని దేవుడు మాట చొప్పున ముందుకు వెళ్ళాలి, కానీ దేవుడికి వ్యతిరేకముగా మనం వెళ్ళకూడదు. కొంతమంది మాకు దేవుడు లేకపోయినా మేము ఏదేమి చేసైనా సాధించేస్తామనుకుంటాం. హలో, దేవుడు సెలవు లేకపోతే, దేవుడు కృప లేకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది సోదరా. సామెతల గ్రంథంలో ఒక మాట చదివి వినిపించి నేను ముగిస్తాను. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము తీసుకోండి బిడ్డలారా. 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10:22. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఆశీర్వాదము, ఐశ్వర్యం ఎవరిస్తారంట? యెహోవా ఆశీర్వదిస్తే మనం ఆత్మీయంగానైనా, ఆర్థికంగానైనా, కుటుంబ పరంగానైనా, విద్యాపరంగానైనా ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చెందుతావు, ఐశ్వర్యవంతులవుతావు. దేవుడు లేకుండా నువ్వు కష్టపడిపోతే నరుల కష్టము చేత
అది ఏమి ఎక్కువైపోదని, దీవించబడమని వాక్యము స్పష్టముగా చెబుతూ ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితాలు కానీ, మన భక్తి జీవితాలు కానీ, మన కుటుంబాలు కానీ, మన బిడ్డల జీవితాలు కానీ క్రీస్తు అనే బండం మీద, వాక్యపు పునాదుల మీద మనం కట్టుకుంటే వరదలన్నీ, తుఫాలన్నీ, శ్రమలు, కష్టాలు, ఆటంకాలు, ఇబ్బందులు వచ్చినా మనం నిలిచి ఉంటాం, ఫలిస్తాం, గొప్ప స్థానంలో ఉంటాం, ప్రభుకి ఇష్టలుగా ఉంటాం. అలా కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టి ఇసుక మీద కట్టుకున్నావు అనుకో, అంటే అక్రమమైన మార్గాలు, అన్యాయమైన మార్గాలు, అడ్డదారుల్లో, దేవుడు లేనటువంటి నీ స్వచిత్తములో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన విధానంలో నువ్వు కట్టుకున్నావు అనుకోండి, చేసావనుకోండి, ముందుకెళ్ళావు అనుకోండి, ఒకరోజు కూలిపోక తప్పదు, నువ్వు బాధపడక తప్పదు, ఏడవక తప్పదు, ఓడిపోక తప్పదు, నీకు నష్టం మిగలక తప్పదు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకుని దేవుని చిత్త ప్రకారం, దేవుని మాట చొప్పున చేసి ఫలించాలని, దీవించబడాలని, నిలబడాలని మనసారా దీవిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు ఎన్నో విషయాలు కుమారుడు ద్వారా మీరు మాట్లాడావు నాయన. విత్తబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేసి అనేక మందికి దీవెనకరముగా ఉంచుమని, అయ్యా విత్తబడిన వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా బ్రతికి ఫలించేవారిగా, నిలబడేవారిగా, వృద్ధి పొందేలాగా కృప చూపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మరొక పాట పాడుకుని దేవుని స్తుతించుకుందాం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా, నేను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరిచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. గమ్యమేలేని ఓ బాటసారిని నీతో ఉన్నాను, భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని
భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపదలంచగా మేలు యోచించగా, కృపదలంచగా మేలు యోచించగా, నాగలు మోగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.